దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు సంఘముగాను దేవుని కుటుంబంగాను చేరొచ్చిన మీదరికి ప్రవేశిస్తున్నాము వందనములు తెలియచేస్తున్నాను. వేసవి సెలవులు కావడం చేత చాలా మంది వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్ళినట్టున్నారు. చాలా విపరీతంగా ఉన్నాయి ఎండలు ఆంధ్రాలో. సో మరి వాళ్ళు క్షేమంగా సురక్షితంగా మరి ఎండ దెబ్బ వడదెబ్బ ఇవి తగలకుండా జాగ్రత్తగా వాళ్ళు సురక్షితంగా రావాలని ప్రార్థన చేద్దాం. ఎందుకంటే బెంగళూరులో ఉన్న వాళ్ళు ఇక్కడ వాతావరణానికి అలవాటు పడినట్టు సడన్గా అలా మరి ఆంధ్ర అటు వెళ్తే కూడా ఆ ఎండకి తట్టుకోలేదు. సో కొంతమందికి ఆ ఎండకి జ్వరాలు రావడం ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళ క్షేమం కొరకు మనందరం ప్రార్థన చేద్దాం. సో మీరు కూడా త్వరలో మరి వర్షాలు పడాలని దేవుని ప్రార్థిస్తూ ఉండండి. వాతావరణాన్ని అదుపులో వచ్చేవాడు దేవుడే. సో ఎండలు విపరీతంగా పెరగటం మంచి సూచన కాదు. దేవుడు వాతావరణాన్ని అదుపులో ఉంచుకొని దాన్ని కంట్రోల్ చేసేవాడు ఆయన. కాబట్టి మనం వాతావరణం కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. మళ్ళీ మన గురించి మన బ్లెస్సింగ్స్ కొరకు మాత్రమే కాకుండా సృష్టి కోసం, ఎన్వైరన్మెంట్ కోసం, పచ్చదనం కోసం, వర్షాల కోసం, రైతుల కోసం, ఆహారం కోసం కలుషితం అయిపోతుంది ఇప్పుడు అన్ని చోట్ల. కాబట్టి వీటన్నిటి గురించి కూడా మనం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మన ప్రార్థనల ద్వారా తప్పకుండా వాతావరణాన్ని ఆయన నియంత్రించగల సర్వశక్తిమంతుడు. రైట్, మనం గత అనేక వారాల నుంచి పాత నిబంధన చరిత్రను చదువుకుంటూ ఉన్నాం. మరి ఈరోజు 10వ అధ్యాయం, ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయాన్ని మనం చూడబోతూ ఉన్నాం. ఈ రోజుతోటి ఎజ్రా గ్రంథం పూర్తవుతుంది, కంప్లీట్ అవుతుంది. ఇంకా రాజుల చరిత్ర చూసాం మనం. రాజులు మొదటి దగ్గర నుంచి చూసాం. రాజులందరికీ కూడా మరి చివరి రాజు ఎవరు అనమాట? సిద్కియా. సిద్కియా తర్వాత దేవుని ప్రజలు ఎక్కడికి వెళ్ళిపోయారు? బబులోనికి వెళ్ళారు. బబులోన్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 70 సంవత్సరాలు. బబులోన్ యొక్క రాజ్యంలో 70 సంవత్సరాలు ఉన్నారు. ఆ 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎక్కడికి వస్తారనమాట? యెరూషలేముకి వస్తారు. వెళ్ళేటప్పుడేమో వాళ్ళ చివరి రాజు ఎవరు? సిద్కియా. వాళ్ళు వచ్చేసరికి వాళ్ళకి ఎవరు లేరు? రాజు లేడు అనమాట. సిద్కియా మాత్రమే ఉన్నారు, రాజు లేడు. ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరగబోతుందంటే, మొదటి బ్యాచ్ ఎలా వచ్చారో చెప్తాం. ఫస్ట్ బ్యాచ్ ఎవరు వచ్చారనమాట? జెరుబ్బాబెల్ నాయకత్వంలో ఎంతమంది వచ్చారు? 50,000 మంది వచ్చారు. యెరూషలేము దేవాలయాన్ని రీబిల్డ్ చేశారు, పునరుద్ధరించారు. తర్వాత ఎజ్రా నాయకత్వంలో వచ్చారు. ఆరాధన పునరుద్ధరించబడి వర్షిప్ రెస్టోర్ అవుతుంది. ఆ తర్వాత నెహెమ్యా నాయకత్వంలో వస్తారు. వాళ్ళు యెరూషలేము గోడలు కడతారు. అంతటితో పాత నిబంధన చరిత్ర మనకు అయిపోతుంది. నెహెమ్యా గ్రంథం తర్వాత ఎస్తేరు, అంటే కొంతమంది ఇక్కడ మిగిలిపోయారు యూదులు. ఎక్కడ? బబులోనే కొంతమంది మేము యెరూషలేముకి రావాలి అని ఇక్కడే సెటిల్ అయిపోయారు. ఆ సెటిలర్స్ ఆ బబులోన్లో మిగిలి ఉన్నటువంటి వారిని రక్షించడానికి ఎస్తేరు గ్రంథంలో స్టోరీ చూస్తాం. అక్కడ మిగిలిపోయినటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఎస్తేరు గ్రంథం తెలియజేస్తాం. ఆ తర్వాత నెహెమ్యా పుస్తకం తర్వాత మనకి ఇంకా ప్రవక్తల మౌన కాలం. ఇంకెవరు కూడా ప్రవక్తలు ప్రవచించారు. 400 సంవత్సరాలు ఏముంటుంది అనమాట? నిశ్శబ్ద కాలం. ఆ తర్వాత బాప్తిజం, 400 సంవత్సరాల తర్వాత బాప్తిజం ఇచ్చి యోహాను జన్మించడం, ఆ తర్వాత యేసు ప్రభు జన్మించడం, అలా మనం స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం అనమాట? ఈ స్టోరీ అంతా చూసాం. యెరూషలేములో రాజులు, దేవుడు సౌలుకి అవకాశం ఇచ్చాడు, తర్వాత దావీదుకి ఇచ్చాడు, సొలొమోనుకి ఇచ్చాడు. ఇక దావీదు యొక్క లైన్ లో జన్మించిన వారు, దావీదుకు జన్మించినటువంటి వాళ్ళే రాజ్యాన్ని ఏం చేయాలి? పరిపాలించాలి. అలా చివరి రాజు సిద్కియా అయిపోయాడు. ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలందరూ ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? రాజు కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరి కోసం? రాజు. సిద్కియా లాస్ట్ కదా, ఇక మళ్ళీ మనకు ఎవరు కావాలి? రాజు కావాలనుకుంటారు. కానీ ఈ లోపల అది కుదరదు అనమాట. ఎందుకంటే ఈ లోపల రోమ ప్రభుత్వం వచ్చేస్తుంది. రోమ ప్రభుత్వం
కంప్లీట్గా టేక్ ఓవర్ చేసుకుంటుంది. మాకు రాజు కావాలంటే రాజు అంత వద్దు కానీ మీకు హేరోదుల్ని ఇస్తాను, హేరోదుల్ని మీకు ఎలా ఉంటారు, మధ్యవర్తిగా ఉంటారు, మీకు మధ్యలో హేరోదులు మధ్యవర్తులుగా ఉంటారు. సో హేరోదులు కంప్లీట్గా రాజు ఎదుర్కొన్నంత అధికారం ఉండదు అన్నమాట. సో హేరోదులు కూడా రోమా ప్రభుత్వం యొక్క అండర్లో ఉంటారు, వాళ్ళ యొక్క అండర్లోనే ఉంటారు. ఆ కాలంలోనే యేసు ప్రభు జన్మించడం జరుగుతుంది. యేసు క్రీస్తు వీళ్ళకి ఏమవుతాడు అనమాట, రాజు అవుతాడు. అంటే వీళ్ళందరూ ఈ లోపల ఏమవ్వాలి, శరీర సంబంధమైన రాజ్యంలో నుంచి ఎక్కడికి రావాలి, ఆత్మ సంబంధమైన, ఇది శరీర సంబంధమైన రాజ్యం, శరీర సంబంధమైన రాజ్యంలో నుంచి ఆత్మ సంబంధమైన రాజ్యంలోకి వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళకి రాజు ఎవరు అనమాట, రాజ్యం. యేసుక్రీస్తు రాజుగా ఉన్నాడు. అంటే ఆత్మ సంబంధ రాజ్యాన్ని దేవుడు స్థాపించి ఆ రాజ్యానికి యేసుక్రీస్తుని రాజుగా చేశాడు. రాజుగా చేసి ఇక మీరందరూ ఎక్కడికి వచ్చేయండి, ఆత్మ సంబంధ రాజ్యంలోకి వచ్చేయండి, మీకు రాజు సిద్ధంగా ఉన్నాడు, మీకు రాజు రెడీగా ఉన్నాడు అని సువార్త ద్వారా పిలిస్తే చాలా మంది రాలేదు. స్టార్టింగ్ లో 3,000 మంది వచ్చారు, ఆ తర్వాత 5,000 మంది అయ్యారు. అలా దేవుని రాజ్యం ఏమవుతుందన్నమాట. కానీ ఎక్కువ శాతంలో యూదులు ఏం చేశారనమాట, దేవుని రాజ్యాన్ని తిరస్కరించారు, యేసుక్రీస్తుని రాజుగా అంగీకరించారు. ఆ తర్వాత అన్యులు ఎక్కువగా దేవుని రాజ్యంలోకి రావడం, వాళ్ళందరికీ కూడా యేసుక్రీస్తు ఏమై ఉన్నాడనమాట, రాజు, ప్రభువు. సో ఈరోజు ఆత్మ సంబంధమైన రాజ్యంలోకి వచ్చిన వాళ్ళందరికీ రాజు ఎవరన్నమాట, ఇది స్టోరీ. సో దాన్ని మనం సింపుల్ గా ఆలోచించాం. ఇప్పుడు మనం ఎక్కడున్నాం అనమాట, ఎజ్రా రెండో బ్యాచ్ వచ్చారు. రెండో బ్యాచ్ వచ్చిన తర్వాత ఎజ్రా నాయకత్వంలో యెరూషలేముకి వచ్చి అక్కడ ఆరాధన ప్రారంభమైంది. మనం చూసాం ఎలా ఆరాధన జరిగింది, రెస్టరేషన్ ఎలా జరిగిందని. ఇప్పుడు 9వ అధ్యాయంలో పోయిన వారం చూసాం. 9వ అధ్యాయంలో ఏం జరిగింది, ఎజ్రా ప్రార్థన ఏంటి, అక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ రిటర్న్ అయ్యి వచ్చారు కదా వీళ్ళు ఏంటంటే అన్య స్త్రీలను వివాహం చేసుకున్నారు. అన్య స్త్రీలను వివాహం చేసుకోవడం చేత ఎజ్రా బహు దుఃఖించాడు, చాలా ఏడ్చాడు, ప్రార్థన చేశాడు. అందుకు ఎజ్రా 9వ అధ్యాయం చివరిలో ఏమన్నాడు చూడండి. ఎజ్రా 9వ అధ్యాయం చివరిలో ఇశ్రాయేలు దేవా, నీవు నీతిమంతుడనై ఉన్నావు, అందువలనే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలిచి ఉన్నాము. చిత్తగించము, మేము నీ సన్నిధిని అపరాధులము గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేసింది. మేము నీ సన్నిధి నిలుచుటకు మేమేం కాము, అర్హులం కాము. నీ సన్నిధి నిలవడానికి మేము అర్హులం కాము. ఎందుకంటే మేమేం చేశాం, అపరాధులమై ఉన్నాం. ఏ విషయంలో, ప్రత్యేకంగా వివాహ విషయాల్లో, మ్యారేజ్ విషయంలో మేము అపరాధులమై ఉన్నాం. కాబట్టి మేము నీ సన్నిధి నిలబట్టకు అర్హులం కాము. అందుకే వివాహము చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో. అందుకే ఎవరు కూడా వివాహ విషయంలో తప్పటడుగు వేయకూడదు, రాంగ్ స్టెప్ వేయకూడదు. మ్యారేజ్ లో ఒక్కసారి రాంగ్ స్టెప్ వేస్తే దాన్ని ఏం చేయలేము మళ్ళీ. ఇప్పుడు రాంగ్ డ్రెస్ కొన్నావు, ఏం చేయొచ్చు, ఇంటికి వచ్చావు సరిపోలేదు, లూజ్గా ఉంది, ఏం చేస్తావు, వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకుంటాం. షూలు అయినా, టీవీ అయినా, దేనికైనా ఏముంది, ఎక్స్చేంజ్ ఉంది, వారంటీ ఉంది, గ్యారంటీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. పెళ్లికి ఎక్స్చేంజ్ ఉందా, గ్యారంటీ ఉందా, వారంటీ ఉందా? కొంతమంది అంటారు నేను గ్యారంటీ అమ్మా మా అబ్బాయికి అంటాడు. వాడు తాగబోతే కదా ఏం గ్యారంటీ, వాడు తాగబోతే అయితే కదా తండ్రి నేను గ్యారంటీ, మా కుటుంబం గ్యారంటీ అంటారు. పెళ్ళైన తర్వాత ఎవరు గ్యారంటీ? అలాంటి మాటలు నమ్మి రాంగ్ స్టెప్. నాకు తెలిసిన ఒక అతను ఇలా ఎవరో బంధువులు చెప్పిన మాటకి నమ్మి వాళ్ళ అక్క వరుస ఏమవుతుంది వాళ్ళకి, నేను గ్యారెంటీ రా తమ్ముడు, ఈ అమ్మాయి విషయంలో నీ లైఫ్ చాలా బాగుంటుంది, ఆమె మాట నన్ను తాళి కట్టాడు. ఇప్పుడు ఆ తాలింపు చేసుకుంటాడు, మొత్తం భార్య డైలీ తాలింపు పెడుతుంది, అనవసరంగా చేసుకున్నాను అంటాడు.
ఎవరో మాట విని పెళ్లి చేసుకోవడం ఏంటి? ఎవరో గ్యారెంటీ ఇస్తారని పెళ్లి చేసుకోవడం ఏంటి? ఓకే, ఈ నేటికి కూడా క్రిస్టియన్స్ లో ఎక్కువ సమస్యలు అవడానికి కారణం ఏంటంటే ఇంకా రాంగ్ మ్యారేజెస్, అన్ఫెయిత్ఫుల్ మ్యారేజెస్. అందుకే వివాహ విషయంలో చాలా జాగ్రత్తగా ప్రార్థన చేసి ముందుకెళ్ళాలి. సో ఎజ్రా కాలంలో అదే జరిగింది. ఎజ్రా ఏడుస్తున్నాడు. ఏం చేయాలో 10వ అధ్యాయం కొద్దాం. 10వ అధ్యాయానికి హెడ్డింగ్ ఏం పెట్టుకుంటారంటే కన్ఫెషన్ అండ్ రిపెంటెన్స్. పాపమును ఒప్పుకొనుట మరియు మారు మనసు. ఎజ్రా 10వ అధ్యాయం. ఎజ్రా 10వ అధ్యాయం. కన్ఫెషన్ అండ్ రిపెంటెన్స్. Confession and repentance. చదువు 1వ వచనం చదువు. ఎజ్రా 10:1 ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాను. ఏమని? ఇశ్రాయేలీయులలో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి అంటే అతను ప్రార్థన చేస్తూ పాపమును ఒప్పుకొని దేవాలయం మందిరం దగ్గర ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే సమాజం అందరూ కూడా వచ్చి అతనితో కలిసి ఏం చేస్తారట అంటే ఎజ్రా ఏడుపు మిగతా వాళ్ళందరినీ ఏం చేసిందనమాట, కదిలించేసి. ఎజ్రా ప్రార్థన మిగతా వాళ్ళని కదిలించింది. వాళ్ళందరూ సమాజంగా కూడి వచ్చి ఎజ్రాతో పాటు ఏడుస్తున్నారు. పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాను. పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాను. 2 నిమిషాలు. ఇశ్రాయేలులో పురుషులు స్త్రీలు చిన్నవారు ఇంటి గొప్ప సమూహంగా అతని ఎదురు కూడి వచ్చి బహుగా ఏడవగా ఏలాము కుమారులలో ఒకడు యోగియేలు కుమారుడైన షెకన్యా ఎజ్రాతో ఇట్లనెను. ఎవరు? షెకన్య ఎజ్రాతో ఇట్లనెను. ఏలాము కుమారులలో ఒకడు యెహీయేలు కుమారైన షెకన్య ఎజ్రాతో ఇట్లనెను. ఏమని? మేము దేశమందుండు అన్య జనములలోని స్త్రీలను పెళ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపము చేసితిమి. అండర్లైన్ చేయండి. మా దేవుని దృష్టికి అంటే అన్ని స్త్రీలను వివాహం చేసుకోవటం ఎవరి దృష్టికి పాపం? అన్ని స్త్రీలను వివాహం చేసుకోవటం దేవుని దృష్టికి పాపం. ఎందుకు? దేవుడు ముందు చెప్పాడు కాబట్టి. ఏమని? మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్య స్త్రీలను వివాహం చేసుకోకూడదు అని దేవుడు ముందు ఆజ్ఞాపించాడు. హఠాత్తుగా జరిగింది ఏం కాదు. సడన్ గా దేవుడు రూల్ పాస్ చేయలే, ముందు నుంచే చెప్పాడు. వాళ్ళని కనాను దేశంలోకి ప్రవేశించక ముందు, కనాన్లోకి వారు వెళ్ళక ముందే దేవుడు వాళ్ళకి ఏం చెప్పాడు? మీరు కనాను దేశంకి వెళ్ళిన తర్వాత అన్య స్త్రీలతో ఏం చేసుకోకూడదు, సంబంధం పుచ్చుకోకూడదు, మీ పిల్లలను వారికి ఇవ్వకూడదు, వారి పిల్లలను మీరు చేసుకోకూడదు అని ముందు ఆజ్ఞ ఉంది. ఈ ఆజ్ఞను వీళ్ళు ఏం చేస్తారనమాట? అతిక్రమించారు. అంటే బహుశా గ్యాప్ రావటం వల్లనేమో 70 సంవత్సరాలు ఎక్కడున్నారు? చెరలో ఉన్నారు. చెర నుంచి వచ్చేసరికి మొత్తం ఏం చేశారు? సిస్టమే మారిపోయింది. తెలుసులేదు, మొత్తం సిస్టమ్ మార్చేశారు, అపవిత్రం చేసేశారు. తమ జీవితాల్ని, తమ కుటుంబాన్ని అపవిత్రం చేసుకున్నారు. దేవుడి దృష్టికి పాపులైపోయారంట. ఇప్పుడు వాళ్ళందరూ తిరిగి వచ్చారని ఆనందపడాలా, అపవిత్రులైపోయారని బాధపడాలా? అలా ఉంది పరిస్థితి. ఒక ఆనందమేమో చెర అయిపోయింది, ముగిసిపోయింది, విడుదల పొందారు, బానిసత్వం నుంచి అక్కడి నుంచి విడుదల పొంది యెరూషలేముకి వచ్చారు. అది సంతోషం, ఆనందం. బాధ ఏంటి?
అపవిత్రులు అయిపోయారు. బాధ ఏంటి? అపవిత్రులు. దేవాలయం నిర్మించబడుతూ ఉంది, అదొక సంతోషం, అదొక ఆనందం. బాధ ఏంటి? అపవిత్రులు అయిపోయారు. దేవాలయం మరలా కట్టబడిందని ఆనందించాలా, వీళ్ళ అపవిత్రతను చూసి బాధపడాలా? రెండు అన్నమాట. కానీ ఏది ఎక్కువ ఇంపాక్ట్ కలిగజేస్తుంది? మనుషుల్లో అపవిత్రత వచ్చినప్పుడు, మనుషుల్లో పాపం పెరిగినప్పుడు, మనుషుల్లో హేయ కృత్యాలు పెరిగినప్పుడు, ఎలాంటి మందిరం ఉన్నా, ఎంత పెద్దది ఉన్నా అది ఎలా ఉండదు అన్నమాట. ఆనందాన్ని, సంతోషాన్ని, తృప్తిని. ఎజ్రాకి తృప్తి లేదు. కారణం ఏంటి? ప్రజలు తమను తాము ఏం చేసుకున్నారన్నమాట, అపవిత్రులు అయిపోయారు. అన్న స్త్రీలను వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఆ శకన్య ఎజ్రాతో ఎజ్రాకి సపోర్ట్గా వస్తారు. ఏమని? అవును, మేము అన్య స్త్రీలను వివాహం చేసుకుని పెళ్లి చేసుకుని మా దేవుని దృష్టికి పాపం చేస్తుంది. అయితే ఈ విషయంలో ఇశ్రాయేలీయులు తమ నడవడి దిద్దుకొందురని నిరీక్షణ. సో ఎజ్రాకి ఎలా సపోర్ట్ చేస్తున్నాడు? భయపడద్దండి, తప్పకుండా ఈ విషయంలో ఇశ్రాయేల్ అందరూ ఏం చేసుకోగలరు? దిద్దుకొనగలరనేటువంటి నిరీక్షణ మాకుంది. దిద్దుకొనగలరు, కరెక్షన్ చేసుకోగలరు, రిపెంటెన్స్ అవ్వగలరు, మార్చుకోగలరు, అది నిరీక్షణ మాకుంది. ఈ శకన్య కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఎజ్రా గారు, మీరేం భయపడద్దండి, చింతపడద్దు, మీరు నిలబడండి, మీరు స్టార్ట్ చేయండి. తప్పకుండా ఏమవుతుందన్నమాట, అందరూ కన్ఫెస్ చేస్తారు, అందరూ రిపెంటెన్స్ అవుతారు, అందరూ దిద్దుకుంటారనేటువంటి నమ్మకం, కాన్ఫిడెన్స్ నాకుంది అంటాడు. తర్వాత 3వ వచనం. కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారముగా జరుగునట్లు అంటలేదు. ఈ పని ఎలా జరగాలి? ధర్మశాస్త్రానుసారముగా, వాక్యానుసారంగా జరగాలి. అంటే వివాహాలు కూడా ఎలా జరగాలి? వాక్యానుసారంగా జరగాలి. ఓకే, ఇప్పుడు ప్రక్షాళన, అపవిత్రులయ్యారు, అపవిత్రులైన వీరిని ఏం చేయాలి? పరిశుద్ధులు చేయాలి. ఇది కూడా ఎలా జరగాలి? వాక్యానుసారంగా జరగాలి. వాక్యానుసారంగా జరగాలి. ఈ మధ్య చెడును కూడా వాక్యానుసారంగానే చెప్తున్నారు. చెడు అది చెడ్డది, యాక్చువల్లీ దానికి కూడా రెఫరెన్స్లు చూపిస్తున్నారు. అంటే అన్నిటికీ వాక్యానుసారం అని చెప్పి ప్రతిదానికి బైబిల్లో ఉంది చూడండి అని చూపించేసి, నెక్స్ట్ వీళ్ళందరూ ఆ అన్య స్త్రీలను విడిచిపెడతారు, డైవర్స్ ఇస్తారు. ఇప్పుడు దాన్ని వాక్యానుసారంగా చూపించి, చూసారా ఆ రోజు అన్ని స్త్రీలను వివాహం చేసుకున్న వాళ్ళందరూ ఏం చేశారు? డైవర్స్ ఇచ్చారు. కాబట్టి మీరు కూడా డైవర్స్ ఇవ్వండి అని వాక్యానుసారంగా చెప్పగలమా? ఎక్కడ ఏంటి? వాక్యాన్ని ఎక్కడ ఎలా వాడాలో జ్ఞానం ఉండాలి. వాక్యాన్ని ఎక్కడ అప్లై చేయాలో, ఎలా అప్లై చేయాలో సందర్భానుసారంగా, అది సత్యానికి అనుసారంగా ఉండాలి. ఇక్కడ వాక్యానుసారంగా ఈ పని జరగాలి అని అంటున్నాడు. ఎవరు? శకన్య. ఈ పని ధర్మశాస్త్రానుసారముగా జరుగునట్లు ఏలిన వాడవైన నీ యోచనను బట్టి, ఏలిన వాడవైన నీ యోచన అంటే ఎజ్రా ఇప్పుడు అక్కడ ఎవరు? లీడర్. అందుకే అంటాడు శకన్య, నీ యొక్క ఆధ్వర్యంలో, నీ యొక్క లీడర్షిప్ లో ఇది జరగని. నువ్వేం చెప్తావో చెప్పు, దానికి మేమందరం ఎలా ఉన్నాం? కట్టుబడి ఉన్నాం. ఈ కార్యాన్ని జరిగించడానికి వాక్యానుసారంగా నువ్వు ఏం చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే ఎజ్రాని వాళ్ళు ఎలా చూస్తున్నారు? నువ్వు మా ఏలిన వాడు, నువ్వు మమ్మల్ని నడిపించేవాడు, నువ్వు చెప్పు మేమేం చేయాలో అది చేస్తాం. మేము చెప్పినట్లు నువ్వు చేయమంటున్నారా? నువ్వు చెప్పినట్లు మేము చేస్తామంటున్నారా? నువ్వేం చెప్తావు దాని ప్రకారం మేము చేస్తాం. ఇంకొక మాట వచ్చింది, జరిగినట్లు ఏలిన వాడవైన నీ యోచన బట్టి, తర్వాత
దైవాజ్ఞకు భయపడు వారి యోచనను బట్టి, దైవాజ్ఞకు భయపడు వారి యోచనలు. అంటే దేవుని ఆజ్ఞకు భయపడాలి. దేవుని ఆజ్ఞకు భయపడేటువంటి వారి ఆలోచనలు మనం తీసుకోవచ్చు. దేవుడు అంటే భయం భక్తి కలిగినటువంటి వాళ్ళు చెప్పే ఆలోచనలు మనం తీసుకోండి. ఒకటి నువ్వు మా లీడర్, రెండేంటనమాట ఇంకా ఎవరైతే దేవుని ఆజ్ఞకు భయపడుతున్నారో, దేవుడి ఎడల నిజమైన భయం భక్తి కనిపిస్తున్నారో వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ పని జరుగుతుందా. తర్వాత ఈ భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేయించదమని మన దేవునితో నిబంధన. ఏం చేస్తాం మేము కావాలంటే? ఈ అన్య స్త్రీలను, ఈ అన్య భార్యలను ఏం చేద్దాం కావాలంటే? వెలివేయించేద్దాం, మేము విడిచిపెడతాం. ఇక్కడ ఒకసారి ఆలోచించాలి. మాస్ డైవర్స్ హ్యాపెన్. మాస్ డైవర్స్ హ్యాపెన్. ఒక 50,000 మంది పురుషులు తమ భార్యలు ఏం చేశారు? అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. వాళ్ళందరినీ ఏం చేశారు అన్నమాట? విడిచిపెట్టారు, డివోర్స్ చేశారు. అంటే ఇది వాక్యానుసారమేనా? భార్యని విడనాడటం వాక్యానుసారమేనా? ధర్మశాస్త్రానుసారంగా విడనాడవచ్చు. వాక్యం ఉంది కదా, ఎక్కడుంది? ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం. సో ఇప్పుడు మనం ఎక్కడున్నాం? కొత్త నిబంధనలు ఉన్నాం, పాత నిబంధనలు ఉన్నాం. ప్రస్తుతానికి వాక్య స్టడీ, మన స్టడీ ఎక్కడున్నాం? పాత నిబంధన చదువుతున్నాం. సో పాత నిబంధన, ఇంకా దీని కొత్త నిబంధనకి ఏం చేయకూడదు? అప్లై చేయకూడదు. పాత నిబంధనలో వాక్యం ఏముంది? పాత నిబంధన ప్రకారం ఒక పురుషుడు ఎప్పుడు తన భార్యను విడనాడవచ్చు. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 1-2 చూడండి. ఒకరు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె యందు మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టం తప్పినడలా అతడు ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంటి నుండి ఆమెను పంపివేయవలెను. ఆమె అతని ఇంటి నుండి వెళ్ళిన తర్వాత ఆమె వేరొక పురుషుని పెళ్లి చేసుకునవచ్చు. అంటే డైవర్స్ అవ్వచ్చు, వేరే పురుషుల్ని పెళ్లి చేసుకోవటం. ఇటు పురుషుడు వేరే స్త్రీని వివాహం చేసుకోవచ్చు, స్త్రీలు వేరే పురుషుని చేసుకోవచ్చు డైవర్స్ అయిన తర్వాత. ఓకే. 3, ఆ రెండవ పురుషుడు ఆమెను వల్లక ఆమెకు పరిత్యాగ పత్రం రాయించి ఆమె చేతికిచ్చిన తన ఇంటిని ఆమె పంపేసిననేమి ఆమెను పెళ్లి చేసుకున్న పిమ్మట ఆ రెండవ పురుషుడు చనిపోయిననేమి ఆమెను పంపివేసిన ఆమె మొదటి పెళ్లిమిటి ఆమెను పెళ్లి చేసుకుంటకే ఆమెను మరలా పరిగ్రహింపకూడదు. ఎలైనగా ఆమె తను అపవిత్రపరచుకును, అది యెహోవా సన్నిధిని హేయము కనుక నీ దేవుడు యెహోవా నీకు స్వాస్థ్యం ఇచ్చిన దేశమునకు పాపం కలిగినట్లు మీరు అలాగూ చేయండి. అంటే డైవర్స్ అనేది పాత నిబంధనలో దేవుడు ఏం చేశాడు? ధర్మశాస్త్రంలో ఒక చట్టంగా పెట్టాడు. ఇష్టం లేనట్లయితే, ఒకవేళ అది అపవిత్రమైనట్లయితే, ఒకవేళ వాళ్ళ మధ్యలో ఏదైనా కామకృతానికి సంబంధించి ఏమైనా జరిగినట్లయితే, మానభంగ సూచన ఏదైనా కనపడినట్లయితే ఏం చేయొచ్చు? ఆజ్ఞ ఇచ్చేసాడు. ఇప్పుడు ఆ ఆజ్ఞ ప్రకారంగా ఇక్కడ శకన్య ఏమంటున్నాడు? ఆ ఆజ్ఞ ప్రకారంగా, ఆ ధర్మశాస్త్రానుసారంగా ఏం చేస్తాం? మేమందరం కూడా ఈ అన్య స్త్రీలను విడిచిపెడతాం, డైవర్స్ ఇస్తాం అని అంటున్నారు. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, ఇది కొత్త నిబంధన కాదు, ఇది జరిగిపోయిన స్టోరీని మనం చదువుతున్నాం. మళ్ళీ మీలో ఎవరన్నా ప్రశాంత్ రోజు చెప్పినాడు డైవర్స్ అని కాయించారు. ఈ మధ్య అలా కూడా కాయిస్తున్నారు. ఏ సందర్భంలో చెప్పింటావు, ఎలా చెప్పింటావు అనేది పక్కన పెట్టేసి నేను ఇంకోటి ఏదో ఇదంతా మానేసి డైవర్స్ ఇవ్వచ్చని చెప్పాడండి అన్నం తిడతారు అన్నమాట. వక్రీకరించే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ మధ్య. లేని దాన్ని పుట్టించి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, 10వ అధ్యాయం లెమ్ము 4వ వచనం. లెమ్ము, ఈ పని నీ అధీనములోనున్నది, మేమును నీతో కూడా నుందుము, నీవు ధైర్యము తెచ్చుకుని దీన్ని. అంటే ఈ పని ఎవరి అధీనంలో ఉంది?
నీ అధీనంలో ఉంది. ఇప్పుడు కొన్ని పనులు అందరు చేయలేరు, లీడర్ మాత్రమే చేస్తారు. ఇప్పుడు ఇక్కడ అందరు చేసి ఇప్పుడు దేవుని మందిరం దగ్గరికి వెళ్ళిపోయి వీళ్ళందరూ అపవిత్రులైనందుకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఒక్కడే ప్రార్థన చేసింది ఎవరు? ఒక్కడే. ఎవరు? ఎజ్రాతో పాటు వీళ్ళందరూ ఏమయ్యారు? ఏకీభవించారు. ఎజ్రా యొక్క పని అది. ఆ పని ఎవరి అధీనంలో ఉంది? ఎజ్రా అధీనంలో ఉంది. అందుకే ప్రతి ఒక్క పనిలోనూ ఒకరి అధీనంలో, ఒకరి ఆధ్వర్యంలో జరగాలి. మోసే కాలంలో అన్ని మోస చేస్తున్నప్పుడు వాళ్ళ మామయ్య వచ్చేసి ఒక్కొక్క గ్రూప్కి ఏం చేయను, ఒక్కొక్క లీడర్ని పెట్టు. అప్పుడు ఆ లీడర్ ఏం చేస్తాడనమాట, ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళకి న్యాయం చేస్తాడు, వాళ్ళకి ఏం అవసరమో అతను చేస్తాడు. అప్పటి నుంచి వచ్చిందనమాట లీడర్షిప్. అలాగే కొత్త నిబంధనలో దేవుడు సంఘంలో కూడా ఎవరెవరిని నియమించాడు? అపోస్తుల్ని, ప్రవక్తల్ని, కాపరులను, సువార్థికులను, ఉపదేశకులను ఏం చేశాడంట? నియమించను. అపాయింటెడ్. అప్పుడు సువార్థికులు ఎవరు నియమించారు? దేవుడు నియమించాడు. సువార్థికులు దేవుడు నియమించాడు. కాపర్లు ఎవరు నియమించాడు? దేవుడు నియమించాడు. ఇప్పుడు అపోస్తులు లేరు మనకి, ప్రవక్తలు లేరు మనకి. ఎవరున్నారు? కాపర్లు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు. ఇప్పుడు కేరపుర సంఘంలో కాపర్ లేదు, సంఘ పెద్దలు లేరు. ఇంకా సంఘ పెద్దలు వెళ్ళే స్టేజ్కి మనం ఇంకా వెళ్ళట్లేదు, ఇంకా వెళ్ళలేదు. సో రేపు సంఘం 100+ మెంబర్స్ అయినప్పుడు, ఆ తర్వాత ఈ లోపల బాప్తిస్మము పొందినటువంటి కుమారులు ఉన్నప్పుడు వాళ్ళని ఏం చేస్తాం? పరీక్షించి అందరించి అవసరాన్ని బట్టి వాళ్ళని సంఘ పెద్దలుగా ఇప్పుడు వాళ్ళ ఆధ్వర్యంలో సంఘ కార్యక్రమాలు జరుగుతాయి. సో అప్పటి వరకు సువార్థికుడు, దేవుడు సువార్థికుని నియమించాడు. ఆ సువార్థికుని యొక్క అధీనంలో పనులు జరగాలి, ఆ సువార్థికుని యొక్క ఆధ్వర్యంలో దేవుని కార్యాలు జరగాలి. దానికి అందరూ ఏం చేయాలి? ఏకీభవించాలి. నువ్వెవరు మాకు చెప్పడానికంటే దేవుడు నియమించిన దాన్ని ఏమవుతుందన్నమాట సిస్టమ్. ఆ సిస్టమ్ ప్రకారం ఏమవుతుండాలి? వెళ్తా ఉండాలి. కాబట్టి ఎజ్రా ఈజ్ రెస్పాన్సిబుల్. ఇంగ్లీష్లో మాట ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్ ఎవరన్నా చదివితే అక్కడ arise, for this matter is your responsibility. We also are with you. Unda? It's in your it's in your hands. It's in your hands. Nee adinamlo unna. It's your responsibility. ఏదైనా ఒక పని ఉందనుకోండి, ఆ పనికి రెస్పాన్సిబుల్ గా ఒకరు ఉండాలి. హూ ఇస్ రెస్పాన్సిబుల్? ఎవరు బాధ్యులు? ఎవరు బాధ్యులు? ఎవరు కాదండి అంటే ఎవరు కాదండి? ఇప్పుడు మీ కుటుంబానికి ఎవరు బాధ్యులు? జాస్పర్, నీ ఫ్యామిలీకి ఎవరు రెస్పాన్సిబిలిటీ? అందరమా? చెప్పగలవా? మీరందరూ నా కుటుంబానికి రెస్పాన్సిబిలిటీ అని చెప్పగలుగుతుందా? లేదు. నీ కుటుంబానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? నువ్వే. అందరు కాదు. కొన్ని అందరూ కలిసి చేసేవి ఉంటాయి, కొన్ని రెస్పాన్సిబుల్ ఉన్న వాళ్ళకి మాత్రం ఆ పనిని అప్పగిస్తారు, వాళ్ళు మాత్రమే. ఇప్పుడు ఈ నెల అంతా క్లీనింగ్, ఒక రెస్పాన్సిబిలిటీ. ఒక ఫ్యామిలీ ఏం చేసిందన్నమాట, రెస్పాన్సిబిలిటీ వహిస్తూ ఉంది. ఒక కుటుంబం ఈ నెల ఎవరు చేశారు? మీరు చేస్తున్నారా? ఓకే, ఈ నెల వాళ్ళది రెస్పాన్సిబిలిటీ. పాలన తీయటం, కుర్చీలు వేయటం, శుభ్రం చేయటం, అవి తీసుకురావటం, ఈ నెల వాళ్ళు తీసుకున్నారు. దిస్ ఈస్ మై రెస్పాన్స్, అవర్ రెస్పాన్సిబిలిటీ. అప్పుడు మిగతా వాళ్ళందరూ ఎలా ఉన్నారు? రిలాక్స్గా ఉన్నారు. ఎందుకు? వాళ్ళు రెస్పాన్సిబుల్, వాళ్ళు చేస్తారు. నెక్స్ట్ మంత్ బాధ్యతగా చేయటం, రెస్పాన్సిబుల్గా చేయటం. ఏదైనా పని ఇస్తే, పని అప్పగించినప్పుడు దాన్ని రెస్పాన్సిబుల్గా తీసుకోవడం. ఎవరు రెస్పాన్సిబుల్ వాళ్ళు జరుగుతున్నంత వరకు బాగానే ఉంటుంది.
ఇప్పుడు సడన్గా ఎవరు చేయట్లేదు. అప్పుడు సువార్థికుడు వచ్చి ఏంటి ఏమైంది, ఎందుకు రెస్పాన్సిబుల్ తీసుకోవట్లేదు? అప్పుడు అవునా, సరే ఓకే, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. పనులు తీసుకున్నటువంటి పనిని, అప్పగించిన పనిని ఏమవ్వాలన్న జరగాలంటే ఫైనల్గా పని ఏమవ్వాలి, రీచ్ అవ్వాలి. ఫైనల్గా పని రీచ్ అవ్వాలి. అలా మనం కలిసి ఈరోజు చర్చ్ బిల్డింగ్ కూడా ఏం చేయాలి, ఇదే రెస్పాన్సిబిలిటీతో ఫినిష్ చేసుకోవాలి. ఫైనల్గా చర్చ్ బిల్డింగ్ ఫినిష్ అవ్వాలి. చర్చ్ బిల్డింగ్ ఫినిష్ అవ్వాలి. దానికోసం అందరూ ప్రార్థన చేయాలి. దానికోసం అందరం ఏం చేయాలి బ్రదర్, మా పని ఏంటి చెప్పండి, మేమేం చేయాలి బ్రదర్, నా రెస్పాన్సిబిలిటీ ఏంటి, నాకు పలానా టైంలో నేను ఫ్రీ ఉంటాను చెప్పండి, నేనేం చేయాలి. ఒక్కొక్కటి రెస్పాన్సిబిలిటీ should come forward. What is my responsibility? What I should do? ఎస్రా కూడా అలాంటి సపోర్ట్ దొరికింది. ఈ శకన్య నిలబడి పని నీ ఆధీనంలో ఉంది, మేము నీకేం చేస్తాం, నీకు సపోర్ట్గా ఉంది. తర్వాత 5వ వచనం, ఎజ్రా లేచి ప్రధాన యాజకులను లేవీయులను ఇశ్రాయేలులందరూ ఆ మాట ప్రకారము చేయునట్లుగా వారి చేత ప్రమాణము చేయించెను. వారు ప్రమాణము చేసి కొనగా, సో ఏం చేశారంట, ప్రమాణం చేస్తున్నారు, ప్రామిస్ చేస్తున్నారు. ప్రమాణం అంటే ఏంటి, తూచా తప్పకుండా ఏం చేయాలి, పాటించాల్సిందే. ప్రమాణం చేస్తే అప్రమాణం చేయకూడదు అనేది వారు ధర్మశాస్త్రం. అప్రమాణము చేయి అంటే ఒక్కసారి నువ్వు ప్రామిస్ చేసిన తర్వాత మధ్యలో ఏం చేయకూడదు, దాన్ని బ్రేక్ చేయకూడదు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్రమాణాన్ని నెరవేర్చాలి. ఓకే, నీటికి కూడా అదే స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి. మనం కూడా ఏమన్నా మనం మాటిస్తే, ఏమైనా మనం మాట ఇచ్చినట్లయితే దాని ప్రకారం ఏం చేయాలి, నెరవేర్చాలి. అది ఫైనాన్స్ విషయం దగ్గరికి వచ్చేసరికైనా, పని దగ్గరికైనా సరే. కొన్నిసార్లు సంఘంలో నేను చేస్తాం బ్రదర్ ఈ పని అంటాం, ఆ తర్వాత అడ్రస్ ఉండదు, మళ్ళీ కనపడదు, దానివల్ల డిలే అయిపోతుంది. దీనివల్ల షాప్ మాది ఉంది. ప్రామిస్ చేసినట్లయితే మేమింటి మనం కూడా ప్రామిస్ చర్చ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం ఇంత ఇస్తాం అని ప్రమాణం చేశారు. దాన్ని ఏం చేయాలి, మనం నెరవేర్చాలి అంతే. దాన్ని అప్పు చేస్తామో లేదా ఏం చేసుకుంటామో, పొలం అమ్మి చేస్తామో, ఆ వడ్డీకి తీసుకొచ్చేస్తామో సెకండరీ. ఇచ్చిన మాట మనం ఏం చేయాలి. అనే సత్రులు ఏం చేశారు, ప్రామిస్ చేశారు. ఏమని, పొలం అమ్మిన డబ్బులు ఇస్తా ఉన్నారు. ప్రామిస్ చేయకుండా ఉండాల్సింది. ఒకవేళ ఫ్లిక్కరింగ్ మైండ్ ఉంటే అసలు ప్రామిస్ చేయకుండా ఉండాల్సింది. కానీ వాళ్ళు ఏం చేశారు, అందరు చేస్తున్నారు, మనం చేద్దాం, మేము చేస్తారు ప్రామిస్. మనం పరుగు పోతుంది, మనం చేయకపోతే ఎట్లా అని చేసేసారు. ఫైనల్గా ఏమైంది, అమ్మారు, అమ్మిన వెల తీసుకొచ్చారు. ఇంట్లో ఆ వెలను చూడగానే, అమౌంట్ చూడగానే వాళ్ళకి ఏమైంది వాళ్ళ మైండ్లో డైవర్ట్ అయింది. మైండ్ డైవర్ట్ అయింది. ఏమని, ఇంతెందుకులే, కొంత మనకి కష్టాలు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా వచ్చని కొంత దాచుకొని, ఓ 10% దాచుకున్నారేమో మనకి తెలీదు, 10% దాచుకొని ఇచ్చారు. అక్కడ కూడా కన్ఫర్మ్గా అడుగుతున్నాడు పేతురు, ఏమని, మీరు ఇంతకే అమ్మితిరా అడిగినప్పుడని చెప్పింటే సరిపోయింది కదా. ఏమని, అవునయ్యా యాక్చువల్లీ 100% పోయింది, కానీ కొంచెం మేము 10% ఉంచుకొని 90% ఇస్తున్నాం, కొంచెం టైం ఇవ్వండి, ఆ 10% కూడా ఏం చేస్తాం అని అక్కడ ఏం చేసి ఉండొచ్చు, చెప్పి కన్విన్స్ చేసి ఉండొచ్చు. కానీ ఎంత కాన్ఫిడెంట్గా, అంతే పోయింది, అంతకే పోయిండేది, అంతే వెళ్ళిండేది. అప్పుడు ఏమన్నాడు, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు, దేవుని ఆత్మను దేవుణ్ణి మోసపుచ్చుటకు మీరెందుకు ప్రేరేపింపబడింది? ఎందుకు ప్రేరేపింపబడ్డారు? ఎవరు ప్రేరేపించాడు? సాతాను ప్రేరేపించాడు. దానికి వాళ్ళు ఏమయ్యారు?
లోబడ్డారు, సాతాను ప్రేరణకి లోబడ్డారు. ఒక పనిని చెడగొట్టడానికి సాతాను ఏం చేస్తాడు? వాని పని ఏంటి? ప్రేరేపించడమే. ప్రేరేపిస్తాడు. ఆ ప్రేరేపించినప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రేరేపించాడు మనం ఏం చేయాలి? అంతే అంతే. ఇప్పుడు శామ్యూల్ ప్రేరేపిస్తాడు సాతాను ఏమని? జాస్పర్ లాగా ఒకటి పీకు అంటాడు లేదా జాస్పర్ అబద్ధవాడు లేదా జాస్పర్ని తిట్టు అని ఏం చేస్తాడు? వాడి పని ఏంటి? సాతాను పని ఏంటి? మనలో ప్రవేశించి మనల్ని ఏం చేస్తాడు? వాడు ప్రేరేపిస్తాడు. యేసుప్రభువును శోధించలేదా? అదో నిజంగా ఎంత బాగున్నాయి ఈ రాళ్ళని ఏం చేయి? ప్రేరేపిస్తాడు వాడు. ఇది నీ పవర్ ఏంటో చూపించు. పై నుంచి దుమ్కితే దేవతలు పట్టుకుంటారంట కదా, ఏదో ఒకసారి దుమ్ము చూద్దాం. పై నుంచి జంప్ చేయి. ప్రేరేపిస్తాడు. అక్కడ యేసుప్రభు అవునా నా పవర్ ఏంటో చూపిస్తాను ఉండరా అని అన్నాడా? సాతాన్ దగ్గర పవర్ చూపించడం ఏంటి? ఆయన దేవుడి కుమారుడు. ఆయన శక్తి ఏంటో ఆయనకు తెలుసు. ఆయన శక్తి ఏంటో పరలోకంలో ఉన్న దేవదూతలకు తెలుసు. ఆయన శక్తి ఏంటో తన తండ్రికి తెలుసు. సాతాను గాడికి కూడా తెలుసు. కానీ ఏంటనమాట? ప్రేరేపిస్తాడు, ఎగతాళి చేస్తాడు. ఒకసారి ఈ సిలువ మోయడం, ముళ్ళ కిరీటం పెట్టుకోవడం, ముఖం మీద ఉమ్మి వేయించుకోవడం, విడిగుద్దులు తినడం, కొరడా దెబ్బలు తినడం, రక్తం గారటం, ఎరుపు అంగి వేస్తారు నీ మీద, రక్తం మరిగిపోయింది కదా, అక్కడక్కడక్కడ రక్తంతో నీ దేహం ఉంది, దానిపైన ఈ ఎరుపుతో తిన ఉదారంగా వస్త్రం వేసారనుకోండి, మంట తట్టుకోలేవు. ఎందుకు? జస్ట్ నాకేం చేయి, నా కాళ్ళకు నమస్కారం చేయి. నువ్వు ఏ పని మీద వచ్చావో, ఎవరిని రక్షించాలని వచ్చావో వాళ్ళందరినీ నేనేం చేస్తాను? నీకు ఇచ్చేస్తా. ఒక్క నమస్కారం కొట్టు, నా రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ ఏం చేస్తారు? నీకు. యేసుప్రభు ప్రేరేపించబడ్డా? ఈ హార్డ్ వర్క్ అంటే ఎందుకు? అవును కదా, ఈ సాతాను వాడు కరెక్ట్ చెప్పింది కదా. తండ్రి ఏం చెప్పాడు? సాతాను రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ ఎక్కడికి తీసుకురా? దేవుని రాజ్యంలోకి తీసుకురా. అది తండ్రి కుమారుడికి అప్పగించిన రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీని సాతాను ఏం చేస్తున్నాడు? అలా యేసుప్రభుకి హెల్ప్ చేస్తున్నట్టు ఉంది కదా. ఆ సీన్ లో సాతాను యేసుప్రభుకి హెల్ప్ చేస్తున్నట్టుంది. ఏమని? నువ్వు నా రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొని నీ తండ్రి రాజ్యంలో చేర్చడానికి వచ్చావు. దానికోసం రక్తం గార్చాలి, శ్రమలు పడాలి, అవన్నీ వద్దు. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, ఒక్క నమస్కారం కొట్టు, మొత్తం నీకు ఇచ్చేస్తాను. ప్రేరేపిస్తున్నాడు యేసుప్రభు. ఈ 3.5 సంవత్సరాలు ఏంటి? యేసుప్రభు బాప్తిజం పొందిన వెంటనే ఆఫర్ ఇచ్చాడు. ఎవరు? సాతాను. 3.5 సంవత్సరాలు తిరగడము, 12 మందిని శిష్యులుగా చేసుకోవాలి, వాళ్ళెళ్ళి వాక్యం చెప్పాలి, వాళ్ళని చంపుతారు, ఆ తర్వాత బాప్తిజాలు ఇవ్వాలి, దేవుని రాజ్యంలో చేర్చాలి. ఇదంతా ఎందుకు? అసలు నా రాజ్యంలో అందరినీ రాజ్యం చేసి నేను చేతులు దులుపుకొని నా పాటికి నేను వెళ్ళిపోతాను. వాడిచ్చిన ఆఫర్ ఏదో వన్ టైం ఆఫర్ కాదు, ఎవర్ లాస్టింగ్ ఆఫర్ ఇచ్చాడు యేసుప్రభుకి. ఇంకా నిత్యము నా రాజ్యమే ఉండదు, నీకు ఇచ్చేస్తాను. ఆ రోజు వాడిచ్చిన ఆఫర్ ఏంటంటే సమ్ 1000 years, ఎన్ని వేల సంవత్సరాలైనా సరే నేను రాజ్యాన్ని నీకే, నేను ఎవరిని మోసం చేయను, ఇంకా నేను ఎవరిని ప్రేరేపించను, ఎవరిని నా రాజ్యంలోకి నేను తీసుకోను. అది కండిషన్స్ వాడివి. యేసుప్రభు వాడు ఇచ్చిన ఆఫర్ చిన్నదా పెద్దదా? చాలా పెద్దది. ప్రేరేపణ, సాతాను ప్రేరేపణ మామూలుగా ఉంటుంది. ఆయన యేసుప్రభు ఏం చేశాడు? తిరస్కరించాడు. ఎందుకు తిరస్కరించాడు? బాగానే ఉంది కదా, ఈజీగానే ఉంది, వాడికి ఒక నమస్కారం చేస్తే అయిపోయింది కదా. ఏమైంది? దేవునికి తప్ప ఇంకెవరికి
సాగిలపడకూడదు. దేవునికి తప్ప ఇంకెవరికి నమస్కరించకూడదు. ఒక్క మాట, ఆ ఒక్క ఆజ్ఞ, నేను నా దేవునికి మాత్రమే నమస్కరిస్తాను. నువ్వు ఎన్ని ఆఫర్లు ఇచ్చినా, ఎంత పెద్ద లైఫ్ లాంగ్ ఆఫర్లు ఇచ్చినా నేనేం చేయను. కాబట్టి పెళ్లిళ్ళ విషయంలో కూడా మన నిర్ణయాలు ఎలా ఉండాలి? పెళ్లిళ్ళ విషయంలో మన నిర్ణయం ఎలా ఉండాలి? ఏముందిరా చేసుకో, ఆ తర్వాత ఎట్లో ఏదో మేనేజ్ చేసేస్తాం అంటే, అవునులే పోనీలే ఏముంది 5-6 సంవత్సరాలు కదా అని, ఆ తర్వాత అంత సెట్ అవుతుంది చేసేసుకోండి. అన్ని స్త్రీలను పెళ్లి చేసేసుకోండి, ఏం పర్లేదు, అంత సెట్ అవుతుందిలే. ఇక్కడ ఎజ్రాని బలపరుస్తున్నటువంటి టీం కానీ శకన్య కానీ అది ఎలా ఉండాలి? మేము తప్పు చేసాం, అవును, మేము ప్రేరేపించబడ్డాం, మేము అన్ని వివాహాలు చేసుకున్నాం, ఇప్పుడు వాక్యానుసారంగా నువ్వేం చెప్తాది చేయడానికి మేము పదవచ్చు. తర్వాత ఆలోచన కదా, వారు ప్రమాణం చేసుకునగా. సో మన ప్రమాణం దగ్గర అంటే ప్రమాణం అంతా ముఖ్యమైంది. సో మీరు కూడా ఏమైనా ప్రమాణం చేస్తే దాన్ని ఏం చేయొద్దు, డిలే చేయొద్దు. ఇచ్చిన ప్రమాణాన్ని నెరవేర్చడానికి ఆలస్యం చేయొద్దు, మర్చిపోవద్దు. ఆ ప్రమాణాన్ని 50-50 కూడా చేయొద్దు. సంపూర్ణంగా ఏం చేయాలి? నెరవేర్చాలి, సంపూర్ణంగా నెరవేర్చాలి. నేను కూడా ప్రమాణం చేస్తున్నాను. ఓకే, ఏంటంటే ఈయన మత్తికేరి సంఘానికి సొంత స్థలం వచ్చేటట్లు, కేరపురం చర్చికి సొంత స్థలం వచ్చేటట్లు అవి అయిన తర్వాతనే నేను ఏదన్నా కొంటాను. అది అయిన తర్వాతనే నేను ఏమైనా తీసుకుంటాను. నాకు చాలా రోజుల నుంచి కారు అవసరం ఉంది, ఎప్పుడో తీసుకునేవాడిని. కానీ నేను ప్రమాణం చేస్తున్నాను, 2 సంఘాలకి సొంత స్థలం వస్తేనే నేనేం ఏం చేస్తాను, కారు తీసుకుంటాను. కేరపురంకి వచ్చింది, వెంటనే తీసుకోలేదు నేను, ఇంకా ఎందుకంటే మత్తికెత్తి రావాలి, ప్రమాణం ఉంది, సగమయ్యింది ప్రమాణం, ఇంకొకటి అవ్వాలి. అదైన తర్వాత అప్పుడు వరకు తీసుకోవాలి. ఇల్లు కూడా ఈ 2 చర్చి బిల్డింగ్లు కట్ అయిన తర్వాత ఇల్లు, ఒకవేళ నాకు దేవుడు కెపాసిటీ ఇస్తే నా ఇల్లు గృహప్రవేశం ముందు కాకూడదు. అంటే అర్థమైందని చెప్తాను. గృహప్రవేశం నేను సొంత ఇంట్లోకి నేను ముందు వెళ్ళను. ఫస్ట్ 2 సంఘాలకి సొంత బిల్డింగ్లు అవ్వాలి, ఆ తర్వాత నేను నా సొంత ఇంటికి వెళ్ళాలి. ఇది నేను చేసుకున్న ప్రమాణం. ఇది జరగకపోతే అది కూడా జరగగలదు. అంటే అలా మనం ఏమైనా ప్రమాణం చేసుకుంటే దానికి ఏం చేయాలి? మనం కట్టుబడి ఉండాలి. కట్టుబడి. అందుకే లీడర్కి ఒక గోల్ ఉంటాడు, లీడర్కి ఒక గురి పెట్టుకుని ఉంటాడు, లీడర్ ప్రమాణం చేసుకుని ఉంటాడు. ఇది ఇలా 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 ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా సువార్త పనిని విడిచిపెట్టకూడదని ప్రమాణం చేసుకుని ఉంటాడా? ఇప్పుడు మేము సువార్తకులు పనికి వచ్చేటప్పుడు గ్రాడ్యుయేషన్ ఇస్తారు కదా మనకి. గ్రాడ్యుయేషన్ ఇచ్చి అప్పుడు ఏమని ప్రమాణం చేపిస్తారు తెలుసా? ఎవరైనా విన్నారా ప్రమాణ స్వీకారం? సువార్తికులు సర్టిఫికేట్ పొంది గ్రాడ్యుయేషన్ టైంలో ప్రమాణం చేసినప్పుడు ఏమని చెప్పుంటారు తెలుసా? మా ప్రాణం పోయిన సువార్త పనిని మేము ఆపం. సువార్త పని కోసం, యేసు ప్రభు కోసం మా ప్రాణాన్ని మేము ఇస్తామని ప్రమాణం చేశాను. నేను అలాగే ప్రమాణం చేశాను. ప్రాణాలు ఇస్తామని ప్రమాణం చేశాను. ప్రాణాలు ఇస్తామని ప్రమాణం చేసినప్పుడు ఎవరైనా బెదిరిస్తే మానేస్తావా? బెదిరిస్తే మానేస్తావా? కానీ భయపడం. ఎందుకంటే మాట ఇచ్చాను, ప్రమాణం చేశాను. నేను సువార్త పనిని ఆపను, సువార్త పనికి నేను రాజీనామా చేయను. నువ్వు నాకు ఏ పని అప్పగిస్తే దాన్ని ఏం చేస్తాను, చివరి వరకు తీసుకున్నాం, బాగా తీసుకున్నాం అంతే. ఇంకా చావైనా బతికైనా సక్సెస్ అవుతాము అవ్వమో తర్వాత సంగతి. బట్ ఇచ్చిన మాటకి అలా కమిట్మెంట్తో పని చేసాం. దేవుడు ఈ స్థితికి తీసుకొచ్చాడు.
రేపు కల్లో దూత కనపడి ప్రశాంత్ ఇంక నువ్వు సువార్త పని చేసింది ఆపి ఇంక సార్లే రెస్ట్ తీసుకున్నా కూడా చేయం. జాకబ్ గారు ఒక మాట అన్నారు, మాకు ఇన్స్పిరేషన్, నాకు రిటైర్మెంట్ లేదు అనేవారు. సత్యంత వరకు సువార్థికునికి ఏముండదంట, రిటైర్మెంట్. అన్ని ఉద్యోగాలకు ఏముంది, రిటైర్మెంట్ ఉంది. రిటైర్మెంట్ లేని ఉద్యోగం ఏది, సువార్థికుడు. కాబట్టి మేము కూడా చచ్చేంత వరకు సువార్త పని చేయాలి, అంతే తప్ప రిటైర్మెంట్ అయిపోయింది గవర్నమెంట్ జాబ్ లాగా సువార్తికులు రిటైర్ అయిపోతే ఏమొస్తాయి, పిఎఫ్లో ఎంత వస్తుంది, పిఎఫ్ మీకు పిఎఫ్ అకౌంట్ ఉందా, ఎమ్మెల్యే గారు మీకు పిఎఫ్ అకౌంట్ ఉందా, కంపెనీ ఎంత, కంపెనీ షేర్ ఒకటి మీది ఒకటి. సో మీ రిటైర్మెంట్ అయితే మీకని మీకు లేదు అనుకుంటాను, మీకు పిఎఫ్ లేదు, ఆయన పిఎఫ్ లేదు, ఆయన రిటైర్డ్, ఆయన చనిపోయేంత వరకు జాబ్ చేయాల్సిందే, ఆయన ప్రొపరేటర్ కాబట్టి ఆయనకి పిఎఫ్ లేదు. ఆయన కింద పనిచేసే వాళ్ళకి పిఎఫ్ చేసేవాళ్ళు, ఆయనకి లేదు. అలాగే సువార్థికుడికి ఏముండదు, పిఎఫ్ ఉండదు, ఎందుకంటే రిటైర్మెంట్ ఉంటే కదా. అలానా ఏజ్కి రిటైర్మెంట్ అయితే కదా సెటిల్మెంట్ ఎంత ఇస్తారు, పిఎఫ్ డబ్బులు ఎంత, ఇంకోటి ఏమంటారు గ్రాట్యుటీనా, ఇప్పుడు గ్రాట్యుటీ లేదనుకుంటారు, ఉందా, గ్రాట్యుటీ, పిఎఫ్, మెడికల్ కదా, మెడికల్ కవరేజ్. సువార్థికులకి మెడికల్ కవరేజ్ ఏమన్నా ఉందా, దేవుడే మాకు మెడికల్ కావాలి అంతే, దేవుడే మాకు మెడికల్. రేపు అమ్మ ఏమన్నా అయితే దేవుడే అంతే, దేవుడే. 99% ఇండియాలో ఉన్న సువార్థికులకి పిఎఫ్ లేవు, మెడికల్ క్లెయిమ్ లేవు. ఎంతో మంది సువార్థికులు పల్లెటూర్లలో అలా బతికేస్తారంతే. వాళ్ళకి రేపు ఏమైనా అయిందనుకోండి ప్రాబ్లమ్స్, పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోలేని పరిస్థితి, అలా చచ్చిపోతారు. నో కవరేజ్, నో పెద్ద పెద్ద హాస్పిటల్. అంటే అంత తీవ్రంగా ప్రమాణం చేసుకొని స్వార్థ పనికి వస్తారు, అంత తీవ్రంగా ప్రమాణం చేసుకుని స్వార్థ పనికి వస్తారు. అలాంటి వాళ్ళకి సంఘం ఎలా నిలబడాలి, సపోర్ట్ ఉండాలి తప్ప సువార్థికునే సిలువ వేసేటట్టు ఉండదు. సపోర్టర్స్, దాట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. చర్చ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, సువార్థికుడికి సపోర్ట్గా ఉండటం, సువార్థికుడు తీసుకునే నిర్ణయాలకి సపోర్ట్గా ఉండటం. ఇప్పుడున్నటువంటి వాళ్ళందరూ ఎజ్రాకి ఎలా ఉన్నారు, సపోర్ట్గా ఉన్నారు. నువ్వేం నిర్ణయం చేస్తావు చెయ్యి. తర్వాత 6వ ఎజ్రా దేవుని మందిరం ఎదుట నుండి లేచి ఎల్యాషీబు కుమారుడైన యోహానాను యొక్క గదిలో ప్రవేశించెను. అమ్మయ్య, ఇప్పుడు ఎజ్రా లేచాడమ్మా. ఎప్పుడు లేచాడు, సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి. సెకండ్గా సపోర్ట్ చేశాడు, మాట్లాడాడు, బలాన్ని ఇచ్చే మాటలు కూర్చాడు. నువ్వు ఏం చెప్పినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసరికి ఎజ్రాకి అప్పుడు ధైర్యం వచ్చి లేచి అతడు అచ్చటికి వచ్చి చెరపట్టబడిన వారి అపరాధమును బట్టి దుఃఖించుచు భోజనమైనను పానమైనను చేయకుండెను. చెర నుండి విడుదల నొందిన వారందరూ యెరూషలేమునకు కూడి రావాలని యూదా దేశమంతటి యందును యెరూషలేము పట్టణమందును ప్రకటన చేయబడేది. మరియు 3 దినములలోగా ప్రధానులు పెద్దలు చేసిన యోచన చొప్పున ఎవడైనను రాకపోయిన వాని ఆస్తి దేవునికి ప్రతిష్ఠితమగుననియు వాడు విడుదల నొందిన వారి సమాజముల నుండి వెలువేయబడుననియు నిర్ణయించింది. అందరూ రావాల్సిందే. ఒకవేళ ఎవరైనా రాకపోతే వాని ఆస్తి ఏమవుతుందన్నమాట, జప్తి చేయబడతాది. రానోడికి లోబడని వానికి, ఆజ్ఞకు లోబడని వాడిని జప్తి చేస్తాం, వాని ఆస్తి జప్తి చేయబడును. వాని సమాజం నుంచి ఏం చేస్తారంట. 9వ యూదా వంశస్థులందరూ బెన్యామీనీయులందరూ ఆ 3 దినములలోగా యెరూషలేమునకు కూడి వచ్చింది. సో మిగిలిన గోత్రాలు ఎన్ని శేషం, యూదా గోత్రం, బెన్యామీను గోత్రం, ఇంకా లేవీలు, యాజకులు, వీళ్ళే.
అందరూ వచ్చారు. అది 9వ నెల. ఆ నెల 20వ దినమున జనులందరూ దేవుని మందిరపు వీధిలో కూర్చుని గొప్ప వర్షాల చేత తడియుచు ఆ సంగతిని తలంచుట వలన వణుకుచుండిరి. వర్షాలు అంటే ఈ కార్యం జరిగే టైంకి విపరీతమైన వర్షాలు. ఆ వర్షాలు తడుస్తూ నిలబడ్డారు. దేవాలయ వీధిలో వర్షం వస్తుంది, కానీ అందరూ నిలబడ్డారు అంతే. వర్షం వచ్చినప్పుడు మొత్తం కలిసిపోతే వణుకు, అయినా అలాగే నిలబడ్డారు. వర్షంలో వణుకుతున్నా అలాగే నిలబడ్డారు. ఏం చెప్తాడు ఎస్రా, ఏం చేయాలి? పదవచ్చు. అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇట్లనెను, మీరు ఆజ్ఞను మీరి అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని ఇశ్రాయేలు అపరాధమును ఎక్కువ చేసితిరి. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకున్నటకు సిద్ధపడి దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరచుకొని ఉండుడి. అన్య స్త్రీలను ఏం చేయండి? విసర్జించి మిమ్మల్ని మీరేం చేసుకోవాలి? ప్రత్యేకపరచుకోవాలి. యాక్చువల్లీ గాడ్ హేట్స్ డైవర్స్. దేవుడు భార్యాభర్తలు విడిపోయేదాన్ని అసహించుకుంటాడు. ఎప్పుడది? ఆ వివాహం పరిశుద్ధ వివాహం అయినప్పుడు. పరిశుద్ధ వివాహం జరిగి పరిశుద్ధ వివాహంలో జతపరచబడిన తర్వాత ఎవరైనా విడిపోతే, ఏ భార్య భర్తలైనా విడిపోతే దాన్ని దేవుడు అసహించుకుంటాడు. కానీ ఇక్కడ జరిగినటువంటి వివాహం ఏది? పరిశుద్ధ వివాహం కాదు. ఇది అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. ఏమవుతుందండి అని అనొచ్చు మీరు. ఏమవుతుంది? అన్య స్త్రీలను పెళ్లి చేసుకునేది ఇప్పుడు ఇది చేయకపోతే ఏం జరుగుతుంది? వాళ్ళు మార్చేస్తారు. వాళ్ళకు పుట్టిన పిల్లలు ఏం చేస్తారు? మార్చేస్తారు. ఇంకా అదే కంటిన్యూ అవుతారు. ఇప్పుడు వదిలేస్తే ఏమవుతుంది? ఇంకా వాళ్ళ పిల్లలకి వాళ్ళకి స్లోగా ఫైనల్ ఏమవుతుందంటే కదా అందరూ అన్నిలో వాళ్ళే. ఇప్పుడు సొలొమోను ఏమయ్యాడు? అన్య స్త్రీని పెళ్లి చేసుకొని జ్ఞానవంతుడైనా, అన్ని సామెతలు తెలిసినోడు, అంత వివేకం ఉన్నాడు, అన్య స్త్రీని పెళ్లి చేసుకుని ఏమయ్యాడు? సొలొమోను విగ్రహార్థం చేశాడు. వాళ్ళ రాజు సొలొమోను విగ్రహార్థకుడు అయ్యాడు. అన్య స్త్రీలు ప్రేరేపిస్తే ఇంకా సొలొమోనే అయినప్పుడు వీళ్ళ పరిస్థితి మిగతా వాళ్ళది. తర్వాత 12వ వచనం. అందుకు సమాజకులందరూ ఎలుగెత్తి అతనితో ఇట్లనివి, నీవు చెప్పునట్లుగా మేము చేయవలసి ఉన్నది. రెస్పాన్స్ ఎలా ఉంది? నువ్వు చెప్పునట్లుగా అంటే జ్ఞానోదయం అయింది, అర్థం చేసుకున్నారు. దేవుని సంకల్పం అర్థమైంది, దేవుని చిత్తం అర్థమైంది. ఇప్పుడు చెప్పేవాడు లేక ఇలా జరిగింది అంతే. చెప్పేవాడు ఉండింటే ఇది జరుగుండేది కాదు. 70 సంవత్సరాలు చెరకు వెళ్ళకపోయింటే ఇది జరుగుండేది కాదు. వాళ్ళందరూ ఒకే చోట ఉండింటే ఇది జరుగుండేది కాదు. ఎజ్రా లాంటి నాయకుడు ఉండింటే ఇది జరుగుండేది కాదు. కొన్నిసార్లు విషయాలు అర్థం కాదు, చెప్పేవాడు ఉండాలి. అందుకే నపుంసకుడు రథం మీద వెళ్తున్నాడు, వాక్యం చదువుతున్నాడు, కానీ ఏం కాలేదు, అర్థం కాలే. అప్పుడు ఫిలిప్ వచ్చి ఏమన్నాడు? నువ్వు చదువుతున్నది నీకు అర్థమైందంటే ఏమన్నాడు? దీన్ని వివరించేవాడు లేకపోతే నాకు ఎలా అర్థం అవుతుందండి? వివరించి చెప్పేవాళ్ళు కావాలి. ఇప్పుడు మీ అందరికీ వాక్యం తెలుసు, మీరు కూడా బైబిల్ చదువుతారు, నాకంటే ఎక్కువ మీరు బైబిల్ చదువుతారు, కానీ వివరించేవాడు ఉండాలి. వివరించేవాడు ఉండాలి. మా దగ్గర మా బైబిల్ ఉంది, మాకు బైబిల్ ఉంది, ఇంకా మాకు ప్రీచర్ అవసరం లేదన్నాడు అనుకోండి, వివరించేవాడు ఉండడు. వివరించే వాళ్ళు ఉండరు, చెప్పేవాళ్ళు ఉండరు, ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఉండరు. ఎజ్రా యొక్క ఎక్స్ప్లెనేషన్, ఎజ్రా యొక్క ఆజ్ఞ వాళ్ళందరినీ ఏం చేసిందన్నమాట, కన్విన్స్ అయిపోయి వాళ్ళందరూ నువ్వేం చెప్తుంది మేము నీవు చెప్పినట్లుగానే మేము చేయవలసినది. 13వ వచనం. అయితే జనులు అనేకులై ఉన్నారు, మరియు ఇప్పుడు వర్షము బలముగా వచ్చుచున్నందున మేము బయట నిలవలేము. అంటే చూడండి, ఎక్కడ నిలబడ్డారు? వర్షంలో బయట నిలబడ్డారు. బయట నిలవలేకపోతున్నామయ్యా, ఎక్కువ మంది వచ్చేసారు, బయట నిలవలేము.
ఈ పని 1-2 దినములలో జరిగేది కాదు. ఈ విషయంలో అనేకులము అపరాధులము. కాబట్టి సమాజ పెద్దలందరినీ ఈ పని మీద ఉంచవలెను. మన పట్టణముల యందు ఎవరెవరు అన్య స్త్రీలను పెళ్లి చేసుకునిరో వారందరూ నిర్ణయ కాలమందు రావలెను. మరియు ప్రతి పట్టణం యొక్క పెద్దలు, న్యాయాధిపతులు ఈ సంగతిని బట్టి మా మీదికి వచ్చిన దేవుని కఠినమైన కోపము మా మీదకి రాకుండా తొలగిపోనట్లుగా వారితో కూడా రావలెను అని. దేవుని కోపము మా మీద తొలగిపోవాలి. దేవుని కోపం మా మీద ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఆ దేవుని కోపం నుంచి మేమేమవ్వాలి? మేము విడుదల పొందాలి. మేము ఆ దేవుని కోపానికి మేము ఆహుతులం కాకూడదు. దేవుని ఉగ్రత, దేవుని కోపం చాలా భయంకరం. దేవుని కోపం ఎవరో మన అన్నారు, బ్రదర్ మన ఈ మధ్య దేవుని ఉగ్రత గురించి ఎవరు చెప్పట్లేదు, దేవుని కోపం గురించి చెప్పడం లేదు, ఒకసారి చెప్పండి. సో దేవుని చిత్రం ఒకసారి దేవుని కోపం, ఓన్లీ దేవుని కోపం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. దేవుని కోపం ఎలా ఉంటుందో అది కూడా ఏం చేయాలి? దేవుని కృప ఏంటో మనకు తెలుసు, దేవుని ప్రేమ ఏంటో మనకు తెలుసు, దేవుని యొక్క వాత్సల్యం, ఆయన ప్రేమ స్వరూపి, దయాల, దీర్ఘశాంతుడు ఇవన్నీ తెలుసు. కానీ కోపం ఎలా ఉంటుందో దాని మీద ఒకసారి ఆలోచిద్దాం, ఒక సిరీస్ లాగా దేవుని కోపం గురించి. దేవుని కోపం మా మీదికి రాకుండా తొలగిపోనట్లుగా వారితో కూడా రావాలని చెప్పాను. అదేదో వచ్చిన అప్పుడు అషాహేలు కుమారుడైన యోనాతాను, తిక్వా కుమారుడైన యహాజ్యాయును మాత్రమే ఆ పనికి నిర్ణయింపబడింది. మెషుల్లాము లేవుడైన షబ్బెతయును వారికి సహాయకులై ఉండిరి. చెర నుండి విడుదల నొందిన వారు అట్లు చేయక యాజకుడైన ఎజ్రాయును, పెద్దలలో కొందరు, ప్రధానులను వారి పితరుల ఇంటి పేర్లను బట్టి తమ తమ పేర్ల ప్రకారము అందరినీ వేరుగా ఉంచి 10వ నెల మొదటి దినమున ఈ సంగతిని విమర్శించుటకు కూర్చుండిరి. మొదటి నెల మొదటి దినమున అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్న వారందరి సంగతిని వారు సమాప్తము. అంటే ఏం చేశారంట? ఎవరెవరు అన్య స్త్రీలను పెళ్లి చేస్తున్నారో ఒక లిస్టు రెడీ చేశారు. ఆ లిస్టు రాయడానికి 3 నెలలు పట్టేది. 9వ నెలలో ప్రాబ్లం డిటెక్ట్ అయింది. 10వ నెలలో స్టార్ట్ చేశారు. 12 నెలల్లో పూర్తయింది. ఇంకా ఫస్ట్ మంత్ ఫస్ట్ డేకి ఏమైందనమాట లిస్టు, ఎవరెవరు అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు 18 నుండి 43 వరకు ఆ లిస్ట్ ఇచ్చాడు. ఎవరెవరు అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్న లిస్ట్ అనమాట. చూడండి 18 వచ్చి యాజకుల వంశములో అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నట్లు కనబడిన వారు ఎవరనగా అని చెప్పి లిస్ట్ ఇచ్చాడు. ఎంతమంది? యోజాదా కుమారుడైన యోషువ వంశంలోని అతని సహోదరులోని మయాషయ, ఎలియాజరు, యారిబు, గెదల్యా వీరు తమ భార్యను పరిత్యజించదమని మాట ఇచ్చిరి. ఏమిచ్చారంట? లిస్ట్ చెప్పాడు. అయ్యా మీరు మీ పెళ్ళిళ్ళన్నీ అన్య వివాహాలు, సరే మేము పరిత్యజించేస్తాం, మాటిస్తాం. చిన్న విషయమా? ఏది? భార్యను విడిచిపెట్టడం ఈజీ కాదు. ఎవరి కోసం విడిచిపెడుతున్నారు వీళ్ళు? దేవుని కోసం విడిచిపెడుతున్నారు. ఆ కాలంలో అది విడిచిపెట్టడం దేవుని చిత్తాన్ని నెరవేర్చడం. ఈ కాలంలో దేవుని భార్యను విడిచిపెడితే దేవుడి సంకల్పాన్ని ఏం చేసినట్టు. ఈరోజు ఈ కాలం ఫర్ ఎగ్జాంపుల్ క్రైస్తవులు కాకముందు అన్యులు పెళ్లి చేసుకుంటారు. క్రైస్తవులు కాకముందు అన్ని వివాహం చేసుకుంటారు. వాళ్ళకి వాక్యం చెప్పి వాళ్ళు ఏం చేయాలి? సంఘం తీసుకురావాలి, అంతే. అని తప్ప ఇప్పుడు నువ్వు అన్ని వివాహం చేసుకున్నావు కాబట్టి విడిచేసి నువ్వు క్రిస్టియన్ అమ్మాయిని చేసుకో అని చెప్పడానికి ఇప్పుడు ఏం లేదన్నమాట. వాక్యం చెప్పి వాళ్ళని మార్చాలి తప్ప. ఇప్పుడు ఏమన్నా ఒకవేళ అన్ని వివాహాలు జరిగితే, అన్నింటిని పెళ్లి చేసుకుంటే ఏం చేయాలి? వాక్యం చెప్పాలి. ఒకవేళ పరిస్థితులు కొన్నిసార్లు చేదాటిపోయి వివాహం ఏదైనప్పుడు అప్పుడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ నువ్వు వాక్యం విని నేను నమ్మే విశ్వాసాన్ని, నేను నమ్మే దేవుడి గురించి నువ్వు తెలుసుకొని, నేను నమ్ముతున్న వాక్యాన్ని తెలుసుకొని నీకు ఇష్టమైతే నన్ను పెళ్లి చేసుకో అని చెప్పాలి. ఇప్పుడు నా అమ్మాయిలు అలాగే ఉన్నారా? అమ్మాయిలు అలాగే ఉంటారు. ఇది నా విశ్వాసం, ఇది నా నమ్మకం. ఇలా అయితే కదా వాక్యం నేర్చుకో, తెలుసుకో, ఓకేనా? అప్పుడు నేను ఏం చేస్తాను నిన్ను. అలా నేను 2 స్త్రీలని అలా 2 మ్యారేజెస్ చేశాను. ఒక అమ్మాయి
వాళ్ళిద్దరు అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఇష్టపడ్డారు, ప్రేమించుకున్నారు. కానీ అమ్మాయి ఏం చెప్పిందంటే, నువ్వు వాక్యం విని యేసుక్రీస్తుని అంగీకరిస్తే అప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. అప్పుడు అబ్బాయి 8 నెలలు వాక్యం విన్నాడు. ఎన్ని నెలలు? 8 months. ఇప్పుడు అబ్బాయి బాప్తిజం పొందాక ఇప్పుడు అబ్బాయి చాలా స్ట్రాంగ్ అయ్యాడు. పెళ్లికి ముందు స్ట్రాంగ్ అయిపోయాడు. అతను అన్నాడు వాక్యం అంతా విన్న తర్వాత, బ్రదర్ నాకు బాప్తిజం అండి, నాకు పెళ్లి కాకపోయినా పర్లే, ఈ అమ్మాయి కాదు, ఒకవేళ ఈ అమ్మాయి నన్ను చేసుకోకపోయినా పర్లేదు, నాకు మాత్రం క్రీస్తు కావాలి, ఈ వాక్యం కావాలి. అంటే అలా ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు అలా ఏం చేయాలి? ఏ నవీన్, అలా ఏం చేయాలి? ఇష్టగా ఉండాలి. ఓకే, మీరు జాబ్లో ఉద్యోగాలు చేసేటప్పుడు పరిచయం అవుతూ ఉంటారు, అన్నిలు పరిచయం అవుతుంటారు. పెళ్లి వయసు కాబట్టి కొంచెం డిసిషన్ మీకు ఉంటుంది, అధికారం మీకు ఉంటుంది, డిసిషన్. ఇవన్నీ ఏం చేయాలన్నమాట మీరు ఆలోచించి, ఓకే, ఒకవేళ ఆ అబ్బాయినో ఆ అమ్మాయినో చేసుకోవాలనుకుంటే ఈ కండిషన్స్ పెట్టండి. ఇది అయ్యా ఫస్ట్ ఏమన్నాలి, ఎవరో అమ్మాయో అబ్బాయి వచ్చి మీకు ప్రపోజ్ చేస్తే, అయ్యా మేము యేసు మార్గంలో నడిచేవాళ్ళం, మేము మీకు సెట్ కావంటారు. ఆ తర్వాత వాళ్ళు అంటారు, లేదు తెలుసుకో, చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు కలిసి జీవించబోయే లైఫ్ ఎన్ని సంవత్సరాలు మీరు కలిసి జీవించాలి, ఆ తర్వాత కలిసి సంఘానికి రావాలి. నా 2 అమ్మాయిలు బాధాకరమైన పరిస్థితి ఏంటంటే, ఒక అమ్మాయి పెళ్లి కోసం వాక్యం అంతా తెలుసుకుని బాప్తిజం పొందాలి. బాప్తిజం వద్దంటున్నా, నేను ఫలానా పెళ్లి చేసుకుంటాను, నేను వాడిని పెళ్లి చేసుకుంటే హిందువుని అయిపోతాను, విగ్రహారాధికులు అవుతాను, అప్పుడు నేను బాప్తిజం పొంది నేను దేవుని అవమానించినట్లు అవుతుంది కదా, కాబట్టి నాకు బాప్తిజం అవుతాను. పిచ్చిదానా, వాడి కోసం ఏకంగా నువ్వు సంఘం కాదు దేవుణ్ణి విడిచిపెడుతున్నావా? రక్షణే వద్దనుకుంటున్నావా? రక్షణ వదులుకుంది, బాప్తిజం పొందలే, వాళ్ళ అమ్మాయి ఏడుస్తుంది, అయ్యా నేను చాలా యాతన పడి నాకు వాక్యం ద్వారా సంఘం దొరికింది, రక్షణ దొరికింది, ఇంత ఆనందంగా ఉన్న సమయంలో ఈ పనికి మాదిరి పోయి వాడిని ఎవరినో ప్రేమించింది, వాడే కావాలంటుంది, బాప్తిజం వద్దంట, రక్షణ వద్దంట, సంఘం వద్దంట అని ఏడుస్తుంది. వాళ్ళ చేసుకుంది, ఇప్పుడు ఏడుస్తాం. 2 నెలల క్రితం ఇంటికి వచ్చి ఏడుస్తాం, నా భార్య దగ్గర ఏడుస్తాం. ఎవరు ఇప్పుడు ఆ అమ్మాయి బాధ, ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటే, తన రెస్పాన్సిబిలిటీ అయినా కూడా తల్లి రోదన కదా, అంటే జరుగుతుందని తెలుసు, ఎలాంటి పరిస్థితి ఈ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసి పిల్లలు బాగుంటున్నారు. నాకు అనిపించింది, ఓకే దీని గురించి బాగా స్ట్రిక్ట్గా చెప్పాలి. ఇలాంటి అమ్మాయిలు ఇలా మన అమ్మాయిలు ఎవరు కూడా బాధపడకూడదు, మన అబ్బాయిలు ఎవరు బాధపడకూడదు, అబ్బాయిల కంటే అమ్మాయిల కంటే. అందుకే ప్లీజ్ దయచేసి పెళ్లికి ముందు వాక్యం బాగా తెలుసు, మీ పార్ట్నర్కి వాక్యం నేర్పించు. ఇద్దరు సమానంగా ఉండాలి. ఏ విషయంలో? విశ్వాసంలో, దేవుడి గురించి, యేసు ప్రభు విషయంలో, దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం అన్నాడు కదా. దేవుడి కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏముండాలి? ఏకత్వం. అంటే భార్యకి అదే జ్ఞానం ఉండాలి, భర్తకి అదే జ్ఞానం ఉండాలి. యేసు ప్రభువుని గురించి భార్య భర్తలకి ఇద్దరికి సమాన జ్ఞానం ఉండాలి, ఇద్దరికి సమాన జ్ఞానం. అందుకే నీ భర్తకి వాక్యం తెలియకపోతే అతనికి వాక్యం అందేటట్లు చేయాలి. నీ భార్యకి వాక్యం తెలియకపోతే నీ భార్యకి వాక్యం అందేటట్లు చేయాలి. కాబట్టి ఎజ్రా కాలంలో జరిగినటువంటి ఈ మాస్ డైవర్స్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, ఎవరి కోసం జరుగుతుంది ఇదంతా? ఆ కాలంలో ఆజ్ఞ ఉంది కాబట్టి అది జరిగింది. ఇప్పుడు పరిస్థితి లేదు.
ఇప్పుడు చేసుకుని బాధపడ్డం కన్నా చేసుకోక ముందే ఏముంది కదా. ఎవరికి పెళ్లి కాలేదు, నవీన్ కాలేదు, నీకేమన్నా నీకు మీ ఇద్దరికి కాలేదు. ఏం పేరు నీ పేరు? రవి. ఓకే, రవికి కాలేదు, నవీన్కి కాలేదు. ఓకే, ఇక్కడ ప్రవళికి కాలేదు, సుష్మితకి కాలేదు, ఇంకా పాప ఉంది. వాట్స్ నేమ్? గ్రేస్. వీళ్ళు పెళ్లి కావాల్సిన వాళ్ళు. పెళ్లి కావాల్సిన వాళ్ళకి పెళ్ళైన వాళ్ళు ఎలా ఉండాలి? మోడల్ మాదిరిగా ఉండాలి. సరేనా? పెళ్ళైన వాళ్ళు కొట్టుకుంటా ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు? పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళకి మాదిరి. అందుకే మీరు మళ్ళీ మీరు ఎప్పుడు దొరుకుతారో నాకు తెలియదు, మీ పేరెంట్స్ మరి ఎట్లా తెలియదు. ఎక్కడున్నా కూడా క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి మీరు దయచేసి అన్నిల్ని తెలియజేసి, ఒకవేళ ఆ పరిస్థితి వస్తే ఏం చేయాలి? మీరు స్ట్రిక్ట్గా నిలబడాలి. ఏమని? వాక్య దేవుని కుమారుని కూర్చున్నటువంటి జ్ఞాన విషయంలో ఏకత్వం ఉన్నవాడిని ఏం చేయండి? తెలియజేసుకోండి. అంటే దేవుని కుమారుని కూర్చున్న జ్ఞాన విషయంలో వాడు ఏకత్వం ఉండాలి, నీతో ఏకీభవించాలి. ఎస్, జీసస్ క్రైస్ట్ ఈస్ ద సన్ ఆఫ్ గాడ్ అని వాడు ఏం చేయాలి? I believe that Jesus is only Son of God. ఆ కన్ఫెషన్ ఉన్నోడితోటి మీ లైఫ్ కొనసాగాలి. అలా మాస్ కమ్యూనిటీ జరిగిన తర్వాత లిస్ట్ ఇచ్చాడు కదా, లాస్ట్ చూడండి 44. వీరందరూ అన్య స్త్రీలను పెళ్లి చేసుకుని ఉండేది. పైన చెప్పిన లిస్టులో ఉన్న వాళ్ళందరూ అన్య స్త్రీలను పెళ్లి చేసుకుని ఉండేది. ఈ స్త్రీలలో కొందరు పిల్లలు. సో ఎఫెక్ట్ ఎవరికైంది? ఇప్పుడు అన్య వివాహాలు చేసుకుంటే ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది? ఎందుకు చేసుకోకూడదు అంటే పిల్లలు సఫర్ అవుతారు. నెక్స్ట్ తరం, నెక్స్ట్ జనరేషన్ సఫర్ అవుతుంది. అందుకే అన్య స్త్రీలను వివాహం చేసుకుంటారు. సో ఈరోజు ఒకవేళ అన్య స్త్రీలను వివాహం చేసుకుంటే దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో వాళ్ళు ఏమై ఉండాలి? ఏకత్వం, సమాన జ్ఞానం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నాం. లేదా క్రీస్తు సంఘం వాళ్ళు క్రీస్తు సంఘం వస్తుల్ని వివాహం చేసుకోవాలి, విశ్వాసులు విశ్వాసుల్ని వివాహం చేసుకోవాలి, దేవుని కుమారులు దేవుని కుమార్తెల్ని వివాహం చేసుకోవాలి. ఇలా మరి ఎజ్రా కాలంలో జరిగినటువంటి ఒక గొప్ప రెస్టరేషన్ అనవచ్చు, కన్ఫెషన్ అండ్ రిపెంటెన్స్. సో ఈరోజు బాప్తిజం పొందిన వాళ్ళు కూడా మళ్ళీ బాప్తిజం పొందకూడదు. ఏం చేయాలి? పాపమును ఒప్పుకోవాలి, మారు మనసు పొందాలి. అప్పుడు ఏంటనమాట? బాప్తిజం పొందని వాళ్ళకంటే కన్ఫెస్, రిపెంటెన్స్ అండ్ బాప్తిజం. దెన్ ఏంటనమాట? సాల్వేషన్. ఇది బాప్తిస్మం పొందని వాళ్ళు. సో కన్ఫెస్ ముందు ఏం చేయాలన్నమాట? ఫెయిత్, విశ్వసించాలి. ఫెయిత్ ముందు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, హ్యావ్ ఫెయిత్, కన్ఫెస్, రిపెంటెన్స్, బాప్టిజం, దెన్ సాల్వేషన్. ఇప్పుడు బాప్తిజం పొందిన తర్వాత పాపం చేస్తే కన్ఫెస్, రిపెంటెన్స్, దెన్ ఏంటన్నమాట? సాల్వేషన్. మళ్ళీ మనం బాప్తిజం పొందాం. మనలోనే ఎవరు మనం పాపం చేసినప్పుడు దేవుని దగ్గర కన్ఫెస్ చేయాలి, రిపెంటెన్స్ పొందాలి. అప్పుడు ఏం దొరుకుతుంది అనమాట? రక్షణ. వ్యత్యాసం, డిఫరెన్స్ గమనిస్తున్నారు కదా. సో బాప్తిజం పొందాక కూడా మనం పాపం చేసినప్పుడు దేవుని ఎదుట ఒప్పుకోవాలి. బాప్తిజం పొందిన పాపం చేస్తాం. అప్పుడు ఏం చేయాలి? ఒప్పుకోవాలి, మారు మనసు పొందాలి. అంటే మారు మనసు పొందడం అంటే తగ్గడానికి, ఆ పాపం మళ్ళీ రిపీట్ కాకుండా ఉండడానికి మారు మనసు పొందడం. డు నాట్ రిపీట్. అప్పుడు సాల్వేషన్. కన్ఫెషన్, రిపెంటెన్స్, రిపీట్, అప్పుడు సాల్వేషన్ లేదు. కన్ఫెషన్, రిపెంటెన్స్, దెన్ సాల్వేషన్. Confess your sins, repentance, then stop.
అంటే ఆ పాపాన్ని ఏం చేయాలన్నమాట, ఆపాలి. అప్పుడు ఏం దొరుకుతుందన్నమాట, రక్షణ కొనసాగుతుంది. సో అలాగున మనకి ఇవ్వబడినటువంటి సూత్రాల్ని మరి ఎజ్రా కాలంలో జరిగిన దాన్ని, అంటే ఆ రోజు అక్కడ జరిగిన ఒక కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఈ రోజుకి దాన్ని ఏం చేస్తున్నాం, మనం అప్లై చేస్తాం. ఏ విషయంలో ఎలాగైతే ఎజ్రా నిలబడ్డాడో, ఎలాగైతే ఎజ్రా యొక్క అధీనంలో ఉండిందో ఆ పని, ఎలాగైతే ఎజ్రా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడో, ఎలా ఎజ్రా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు అప్పుడటువంటి సమాజ వారందరూ కూడా ఎలాగైతే ఏకీభవించి అతన్ని సపోర్ట్ చేశారు, ఈరోజు మనం కూడా అలా ముందుకు సాగాలి. అలా మనం ముందుకు సాగాలి. వాక్యం సో 10వ అధ్యాయంతో ఎజ్రా గ్రంథం ఫినిష్ అయ్యింది. నెక్స్ట్ నెహెమ్యా స్టార్ట్ చేద్దాం.